దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు, పాఠశాలలు, న్యాయస్థానాలకు ఆగంతుకుల నుండి బాంబు బెదిరింపు కాల్స్ రావడం సర్వసాధారణమైపోయాయి. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టామని ఒక ఆగంతుకుడు అధికారులకు మెయిల్ పంపినట్లు సమాచారం. అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అధికారులు ఇటీవల ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లు, పాఠశాలలు, న్యాయస్థానాలకు ఆగంతుకుల నుండి బాంబు బెదిరింపు కాల్స్ రావడం సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టామని ఒక ఆగంతుకుడు అధికారులకు మెయిల్ పంపినట్లు సమాచారం. అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఎయిర్పోర్ట్ ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అధికారులు ఇటీవల ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబ్ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇటీవల ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనను దృష్టిలో పెట్టుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఎయిర్పోర్ట్ సిబ్బంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, ఎయిర్పోర్ట్ దగ్గర ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారో, ఆగంతుకుడు దగ్గర నుంచి కాల్స్ వచ్చాయనేసి కూడా వినిపిస్తుంది. ఏంటి అప్డేట్? మనోజ్, గమనించవచ్చు, మన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో భద్రతను అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించి ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయిపోయి మరిన్ని బాంబ్ బ్లాస్ట్ జరిగే అవకాశం ఉందని చెప్పిస్తున్న నేపథ్యంలోనే కాకుండా ఇప్పుడు ఎవరైతే టెర్రరిస్ట్ అరెస్ట్ చేశారో అరెస్ట్ అయిన టెర్రరిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా కొంతమందికి అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద మరిన్ని బాంబ్ బ్లాస్ట్ జరగడానికి ముందస్తుగా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు అరెస్ట్ చేసిన వాళ్ళు కాకుండా ఇంకా కొంతమంది ఇంకా ఉన్నారని చెప్పిస్తున్న సమాచారం మేరకు తనిఖీలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బాంబ్ బ్లాస్ట్ తగ్గి రావడంతో ఇమీడియట్ గా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మొత్తంగా తనిఖీలు చేశారు. అక్కడ ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది, అతను ఎవరన్న దాని మీద కూడా ఇప్పటికే నిఘా పెట్టి అతనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తం మీద ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ఎక్కడ చిన్న అలర్ట్ వచ్చినా కూడా ఇమీడియట్ గా స్పందించి తనిఖీలు చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే మనం గమనించవచ్చు, ఓవరాల్ గా ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా హైదరాబాద్ లింకులు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి అని కూడా మనకు సమాచారం అంతా ఉంది. మనోజ్, అలాగే ఇన్నారెడ్డి, ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఎన్ఐఏ విచారణలో ప్రధానమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా కూడా, ఎక్కడ ఆగంతుకులు కనపడినా కూడా హైదరాబాద్తో లింకులు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి నగరాలు ఎటువంటి భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేయనున్నారు, ఎటువంటి చర్యలు చేపట్టనున్నారు? మనం గమనించవచ్చు, ఓవరాల్ గా మనం ముందు చెప్పినట్టుగానే ఎక్కడ ఎలాంటి బాంబులు జరిగినా కూడా దానికి ప్రధానమైన లింక్ హైదరాబాద్ గా ఉండటం అనేది మన గతంలో చూసాం. ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ అరెస్ట్ సంబంధించిన వ్యవహారం కూడా రాజేంద్ర నగర్ లో కూడా ఒక కీలకమైన టెర్రరిస్ట్ అరెస్ట్ అవడం, తర్వాత అతను ఒక పాయిజన్ తయారు చేయడం కూడా, రెసిడెంట్ పాయిజన్ తయారు చేయడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టెర్రరిస్టుల దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇంకా మాడ్యూల్స్ ఇంకా కొంతమంది ఉన్నారు హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రధాన నగరాల నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం తనిఖీలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఎన్ఐఏ అప్రమత్తం అయిపోయి తీవ్రంగా తనిఖీలు చేయడమే కాకుండా ఎక్కడైనా సరే బాంబులు జరుగుతాయని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి స్థాయిలో తనిఖీలు జరుగుతా ఉన్నాయి. ఇదే కాకుండా స్లీపర్ సెల్స్ కనుక యాక్టివేట్ అయితే మరికొన్ని బాంబులు జరిగే అవకాశం ఉందని చెప్పన్న ఇంటెలిజెన్స్ వర్గాల అలర్ట్ మేరకు కూడా ఇలాంటి థ్రెట్స్ కూడా వస్తా ఉంటాయి. అంటే ఎప్పుడైనా సరే థ్రెట్స్ వచ్చినప్పుడు కానీ తనిఖీలు చేయకపోతే అది అటెన్షన్ డైవర్స్ కింద వాళ్ళు కావాలని చెప్పేసి కొన్ని చోట్ల ఇలాంటి థ్రెట్ కాల్ చేస్తారని తెలుస్తుంది. మరి ఆకతాయిలు పైన లేకపోతే నిజంగానే కావాలని చెప్పేసి అటెన్షన్ డైవర్స్ లో భాగంగా దాని మీద ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. మనోజ్, రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.